నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎందుకేడు దొంగ మాటలు నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా, అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా, ఒక భార్యను చేసుకోలేదు. నాగ చైతన్య సమంత విడాకుల అంశం ఇప్పుడు పొలిటికల్ హిట్ గా మారింది. నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసింది కేటీఆర్ అన్నారు. అందరికీ మత్తు పదార్థాలు కూడా అలవాటు చేసింది కూడా ఆయనే అంటూ మండిపడ్డారు కొండా సురేఖ. అయితే వాళ్ళ జీవితాలతో ఆడుకుని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసింది కేటీఆర్ కాదా అంటూ కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సందీప్ ఫోన్ లైన్ అందిస్తారు. సందీప్, చెప్పండి, కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఒక మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అంటే హీరోయిన్లకి మత్తు పదార్థాలు అలవాటు చేశాడంటూ కూడా సంచలనంగా వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? త్రిపుర, ఏదైతే వాళ్ళ మంత్రి కొండ సురేఖ చేసేటువంటి వ్యాఖ్యలు కొద్దిగా పొలిటికల్ లో కూడా హీట్ అయి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కేటీఆర్ పైన కూడా వ్యాఖ్యలు చేశారు. ఒక సినీ జీవితాలతో కూడా కేటీఆర్ ఆడుకున్నాడు, ఎందుకంటే వారిని కూడా మత్తు పదార్థాలకు కూడా వారిని బానిస చేసి వారి జీవితాలతో కూడా కేటీఆర్ ఆడుకున్నాడు. నాగ చైతన్య సమంతలకు సంబంధించిన వారి నిండు జీవితాన్ని కూడా కేటీఆర్ నాశనం చేశాడు. ఎందుకంటే ఇన్కన్వెన్షన్ పేరిట వారిని భయాందోళనకు గురి చేశారు. సమంతను లొంగ తీసుకునేందుకే ఇన్కన్వెన్షన్ పై కూడా కన్వెన్షన్ కూల్చివేతకు కూడా అతను ప్రక్రియ మొదలు పెట్టాడని చెప్పారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి కూడా వారి ఫోన్ ట్యాప్ చేసి వారిని డ్రగ్స్ కూడా బాగా చేసి ఫోన్స్ బయట వారికి వినిపిస్తాను, లేకపోతే మీ బండ నిజాలు బయట పెడతా అని చెప్పేసి వారిని లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్ వల్లే కూడా కొంతమంది భయపడి కూడా వారు పెళ్లి చేసుకున్నారని చెప్పేసి అయితే ముఖ్యంగా కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు అయితే నాగ చైతన్య సమంతలకు సంబంధించిన వారి జీవితాలను వాళ్ళ వివాహ బంధాన్ని కూడా తెరదించాడు, నాశనం చేశాడు, డైవర్స్ చేసేందుకు కూడా అతడే ముఖ్య కారకుడు. వారు ఏదైతే సమంతను కూడా లొంగ తీసుకునేందుకే ముఖ్యంగా ఇన్కన్వెన్షన్ కూల్చివేస్తామని చెప్పి వారిని భయపెట్టే కూడా కేసీఆర్ ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఈరోజు కొండ సురేఖ మాటలు కూడా చర్చనీయాంశంగా మాట్లాడి చెప్పవచ్చు. అయితే సందీప్, నిన్న మొన్నటి వరకు ఆల్మోస్ట్ నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుని ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయినప్పటికీ నిన్న మొన్నటి వరకు వీళ్ళ విడాకులు అయితే సినీ వర్గాల వరకే పరిమితమైంది. ఇప్పుడు పొలిటికల్ రంగు పులుముకోవడం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ముఖ్యంగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఏదైతే మంత్రి కొండ సురేఖపై చేసినటువంటి పోస్టులకు సంబంధించి కూడా 3 రోజులుగా కూడా కొండ సురేఖ మీడియాతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే కేవలం మహిళా మంత్రిపై కూడా ఈ విధంగా పోస్టులు పెట్టడం కేవలం కేటీఆర్ ఇదంతా చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా 3 రోజులైనా కానీ కేటీఆర్ ఇప్పటి వరకు స్పందించలేడు. కానీ మాజీ మంత్రి హరీష్ రావు ఖండించాడు. అంటే కేటీఆర్ ఇదంతా చేస్తున్నాడు, తన సోషల్ మీడియా ద్వారా కూడా మహిళా మంత్రులను కూడా కించపరిచే విధంగా ఇదంతా చేస్తున్నాడు. గతంలో ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించాడో అదే అధికారంలో ఉన్న విధంగా కూడా ఇప్పుడు కూడా ప్రవర్తిస్తున్నాడు. గతంలో సినీ రాజకీయాల జీవితాలను కూడా నాశనం చేశారు. డ్రగ్స్ పేరిట కావచ్చు, భయందోళ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా మహిళలు లొంగ తీసుకునే విధంగా కూడా ప్రయత్నం చేశాడు. అదే విధంగా డ్రగ్స్ కావచ్చు, కూల్చివేతలు కావచ్చు, అయ్యప్ప సొసైటీకి సంబంధించి ఆ విధంగానే కూడా లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. జీవితాలను నాశనం చేయడం కూడా కేటీఆర్ కు ఒక రాజకీయ ఏదైతే రాక్షసానందం అని చెప్పేసి కూడా ఇది కొండ సురేఖ చెప్పబడుతుంది.
అయితే సందీప్, మొత్తానికి సోషల్ మీడియాలో మొదలైనటువంటి రచ్చ ఏదైతే ఉందో వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకునే వరకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఈ బీఆర్ఎస్ ఈ రచ్చ ఏదైతే ఉందో దీన్ని కొనసాగిస్తుందంటారా, లేకపోతే బీఆర్ఎస్ నేతలు దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఏ విధంగా అది చూడొచ్చు మనం? అయితే ఇప్పటి వరకు కూడా కేవలం మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. కొండ సురేఖ అంశం సంబంధించి బీజేపీ ఎంపీ రఘునందన్ కూడా దీన్ని ఖండించాడు. ఎందుకంటే ఒక వేదికలో ఇద్దరు పాల్గొన్నారు. ఆ వేదికకు సంబంధించిన ఫోటోను కించపరుస్తూ ఒక మహిళా మంత్రిని, ఒక ఎంపీగా ఉన్నటువంటి స్థానిక ఎంపీని కూడా కించపరిచే విధంగా బీఆర్ఎస్ గతంలో ఏ విధంగానైతే సోషల్ మీడియా ద్వారా కూడా అందరి ఇబ్బందులు పెట్టిందో, ఏ విధంగానైతే రాజకీయ పబ్బం గడిపిందో, ఇప్పుడు అదే విధంగా కూడా మరోసారి కూడా సోషల్ మీడియా ద్వారా కూడా రచ్చకెక్కే చేస్తున్నారు. అయితే దీని కొనసాగింపు ఉంటుందా లేదా అనేది కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా స్పందించడం లేదు ఈ వ్యవహారం సంబంధించి. కేవలం కేటీఆర్ మాత్రమే మంత్రిని కొనసాగ దొంగ ఏడుపు నాటకాలు అని చెప్పేసి కూడా ట్విట్టర్ ద్వారా చేస్తున్నారు. అయితే దీనికి కొనసాగింపుగా ఇటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే మాత్రం ఇది ఈ వివాదం కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు.